ఖమ్మంలో వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి క్వింటాకు తరుగు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ప్రభుత్వం 500 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నప్పటికీ అధికారులు మిల్లర్లు కుమ్మక్కై ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. ఓవైపు అకాల వర్షాలతో పంట నష్టపోతే వాటిని అమ్ముకునేటప్పుడు మిల్లర్లు ధర తగ్గించడంతో మరింత నష్టపోతున్నామంటున్నారు రైతన్నలు. కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి మరింత సమాచారాన్ని కదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి, రైతులకు రావాల్సిన ధర కంటే కూడా తక్కువ వస్తుందని చెప్పేసి కొంతమంది రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయలు ప్రతి కింటాకి బోనస్గా ప్రకటిస్తున్న నేపథ్యంలో తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలోనూ ఇక్కడ ఐకేపీ కేంద్రం వద్ద రైతులు వాళ్ళకు సంబంధించిన వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద వాళ్లకు బాగా తరుగు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. మనం ఇక్కడ ప్రస్తుతం మీరు ఎన్ని క్వింటాల ధాన్యాన్ని ఇక్కడ వేయటం జరిగింది, ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అసలు మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏమిటంటే, ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఆలస్యంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్గా బయటికి అమ్ముకోవచ్చు. రైతులు ప్రైవేట్కి వెళ్ళిపోతే మా బోనస్ ఇది అవుతుందని గవర్నమెంట్ ఆలోచన, అధికారుల ఆలోచన అయితే మాకు కానొస్తుంది స్పష్టంగా. ఇంకోటి ఏంటంటే, మిల్లర్లతో పేరు చెప్పి మిల్లర్లు కింటాకి 5 కేజీలు 6 కేజీల మధ్యలో కటింగ్ అయితేనే తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు. మిల్లర్లు వీడికి కొంతమందిని పంపించి కేంద్రం దగ్గరికి పంపించి వాళ్ళు ఇక్కడ తీసుకొని అది చూసి మాకు షార్టేజ్ ఉంటుంది, మాకు 6 కేజీలు అయితేనే మినిమం మాకు రైతు ధాన్యం మేము గవర్నమెంట్కి 67 కేజీల బియ్యం ఇవ్వాలి, మీ 67 కేజీలు రావు, 64 63 కేజీలు వస్తాయని చెప్తున్నారు. దాని తోడు మీ షార్టేజీ మేము కటింగ్ చేస్తేనే మాకు అది సరిపోతుందని చెప్పి 100 రూపాయల మినిమం 100 రూపాయల నుంచి 150 రూపాయల మందం మీకు బోనస్ వస్తుంది 500, అందులో నుంచి 150 మందం మేము ఖచ్చితంగా కట్ చేయాల్సిందని చెప్పి మిల్లర్లు నేరుగా చెప్తున్నారు. దీని మీద అధికారులకి ఏమాత్రం ఇది చెప్పినా కానీ వాళ్ళు ఏమాత్రం స్పందించట్లేదు. ఓకే, ఒకవైపు ప్రభుత్వం ఏమో రైతులకు సహకారం అందించడం కోసం ప్రతి గిట్టాకి 500 ఇస్తుంది. ఇక్కడ ఉన్న అధికారులు ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అధికారులు మీకు ఏం అన్యాయం చేశారు? ఇప్పుడు మాకు అన్యాయం చేసేదంటే విషయంలో ఏం చెప్తానండి, మేము మన పంట కోతకు వచ్చిన టైంలో మా 2000కు పచ్చోడ్లు అప్పుడు కటింగ్లో అడిగారు. అప్పుడు అడిగితే ఈ బోనస్ను ఈ 2300 మద్దతు ధర 2800 అని మనం బేసిక్ చేసుకొని ఇక మనం ఐకేపీకే పెట్టాలనేది నిర్ణయించుకున్నాం. దాంట్లో మాకు వచ్చేసి పట్టాలకు వచ్చే ఖర్చు, మొన్న వచ్చిన వర్షానికి వచ్చే ఖర్చు, ఏది కూలీలది తిరిగేయటం, ఇవన్నీ ఈ సుమారుగా 300 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ కటింగ్ చేస్తే మన ఆ రోజు పచ్చట్లు అమ్ముకున్న దానికంటే నీకు 200 మైనస్లు ఉంటాం. బోనస్ది పక్కకు పెడదామండి, బోనస్ కాదు మద్దతు ధరలనే మీరు 200 బ్యాక్లో ఉంటాం. అది పోకపోతే అసలు ఫస్ట్ మనకు బోనస్ తర్వాత సంగతి, కానీ ఇంతవరకు కాటాలు కావట్లేదు, కాటాలు అయినాక లారీలు రావట్లేదు, లారీలు అయినాక కూలీల కొరత అవుతుంది, ఇన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ పోయి 2-3 రోజుల తర్వాత లేట్ అయితే అక్కడికి పోతే మిల్లుల షార్టేజ్ అని కింటాకి 5 కేజీలు కట్ చేస్తే మాకు వచ్చేది 1800. ప్రైవేట్ మార్కెట్లో ప్రైవేట్ మిల్లులు అమ్ముకుంటే మాకు ఆ రోజు 2000 వచ్చేది. ఇప్పుడు ఈ 2000 కాకుండా మాకు 1800 వచ్చే ఏర్పాటుగా ఉంది, ఏది మనం ప్రైవేట్గా అమ్ముకుంటే. ఫస్ట్ మేము అనుకున్నాం కదా బస్తాకు 2 కేజీలు తీస్తాం అంటే, మేము అనుకున్నాం కదా బస్తాకు 2 కేజీలు అనుకోలేదు, 1 కేజీ అనుకున్నాం మేము. అంటే బస్తాకు 2 కేజీలు అన్నారు వాళ్ళు. అసలు ఎందుకు తీయాలో అర్థం కావట్లేదు. ఫుల్గా ఎండిపోయినాయి. మాకు 13-12% వస్తున్నాయి మా ఒడ్డు కూడా, తేమ శాతం కూడా లేదు మా ఒడ్లు. మొత్తం మ్యాచర్ మొత్తం పోయినాయి మా ఒడ్లు. ఎండకు పోతే మొత్తం ఎండిపోయి రాసులు వేసుకున్నా కానీ మొత్తం 12% కూడా రావట్లే. అయినా కానీ మేము మోరేసుకొని ఇట్లా ఐకేపీ సెంటర్లకు మేము పోసి పెడదాన్ని చూస్తే మమ్మల్ని దారుణంగా ఇది చేస్తారు వాళ్ళు అధికారులు మొత్తం. మాకు ఏం చెప్పారంటే మ్యాచర్ 17 రావాలి, తాళ్ళు ఉండకూడదు అని చెప్పారు. కానీ మిల్లర్ల కాడికి పోతే అవి ఎండిపోయినాయి, మాకు బియ్యం సరిగ్గా రావట్లేదు, నూకైతుంది, అందువల్ల మేము తరుగు తీయాల్సి వస్తుంది. అంటే మీరు అధికారులకు, మీ ఉన్నత అధికారులకు చెప్పారా ఇట్లా జరుగుతుంది సార్ రైతులకు అన్యాయం? చెప్పాము సార్, నా పై అధికారి సిసి సార్ చెప్పాము. చెప్తే చూద్దాంలే, మరి మిల్లర్ల ప్రాబ్లం ఉంది, మనకి మిల్ అలాట్మెంట్ సరిగ్గా లేదు, లారీల ప్రాబ్లం ఉంది, వస్తాయి లేక అని చెప్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు అదేవిధంగా మిల్లర్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి చర్య వల్ల ఇక్కడ రైతులందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని మిల్లర్లు అదేవిధంగా మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, బీరోలు.